హాయ్ అండి. మేము మార్నింగే పొలానికైతే వచ్చాం. ఎందుకంటే ఇక్కడ పొలంలో ఇవాళ పంది అయితే దగ్గర దగ్గర 20 సెంట్ల భూమినైతే అంతా తవ్వేసిందంట. కొంచెం చెనక్కాయ అట్లా పిందెలు పడ్డాయో లేదో వీటి దాడి అంటే జింకలు, నెమళ్ళు, పందులు అన్నీ ఇక్కడ వచ్చి దాడి చేస్తూ ఉంటాయన్నమాట పొలంలో. సో అది అలా జరిగిందంటే చూడడానికి ఎంత ఎంత వేస్ట్ అయింది, ఎంత నష్టం వచ్చిందని చూసుకోవడానికైతే మేము పొలానికి వచ్చాం మార్నింగే అందరం. అయితే ఆల్రెడీ మా చిన్నాన్న మార్నింగ్ చిలకలు అయితే స్టార్ట్ చేశాడు. బోర్ అయితే ఆన్ చేసి వాటర్ పెట్టేశాడు పొలానికి. ఇక్కడ పాములు కూడా ఉంటాయి అక్కడక్కడ. దారిలో వస్తుండగా మా పిన్నమ్మకైతే పెద్ద పామే కనిపించింది, నాగుపాము ఉన్నిందంట. ఇందుకు మోకాళ్ళ ఎత్తు పెరిగిందనమాట ఈ చెనక్కాయ పంట అనేది. ఈ చెనక్కాయ పంటలో అక్కడక్కడ అవి కూడా ఉంటాయి, ఎక్కడో ఇట్లా పలుసాగా ఉంటుంది కానీ చిక్కగా ఉంది పొలం అంతా. బోర్లో ఇన్ని నీళ్ళుండి పుష్కలంగా వాటర్ వచ్చి ఇట్లా పంట రావడం అనేది కూడా చాలా పెద్ద విషయము. ఇంతకు మునుపు మేమైతే 4-5 బోర్లు వేసాము, వాటరే పడలేదు. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వస్తున్నాయన్నమాట. మేమందరం ఈ పొలం దగ్గరికి వచ్చాం. మా అవ్వ మా తాతకి ఇప్పుడు 70+. మా తాతను వద్దన్న కూడా వినకుండా ఏం జరిగింది ఏమో చూడడానికి అనేసి మా తాతగారు కూడా వచ్చారు ఈ పొలం దగ్గరికి చూడడానికి. మేమందరం ఈ పొలం చూసుకొని బయలుదేరుతున్నాం. అయితే ఇంకొంచెం ముందుగా వచ్చింటే జింకలను అయితే చూసేవాళ్ళము, నెమలను కూడా చూసేవాళ్ళం. మేము కొంచెం లేట్ అయిపోయింది రావడానికి, అందుకే వెళ్ళిపోయాయి. ఈ ఆకు అయితే కొండపిండి ఆకు. ఈ ఆకు తింటే కిడ్నీలలో స్టోన్స్ పోతాయంట. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. అక్కడనే మేము పక్కనే, మా పొలం పక్కనే ఇంకొకరైతే బంతిపూల తోట పెట్టారు. అది కూడా మీకు ఇవాళ చూపిస్తాను. నేను బంతిపూల తోటకి వెళ్ళాను. నిజంగా ఆ పొలం చూస్తూ ఉంటే ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళాలి అని ఒక్కటే మనసు లాగుతుంది. సో అందుకని చెప్పి ఆ బంతిపూల తోటకు నేను ఇప్పుడు వెళ్తున్నా. నన్ను అక్కడ నుంచి మా వారు తీసుకెళ్తున్నారనమాట. నీళ్ళ కోసం పక్షులు అయితే అక్కడక్కడ నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ వాటర్ తాగుతుంటాయి. ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఇవి కొంగలు కనిపించాయి. అవి కూడా నేను వెళ్ళే స్పీడ్కి ఎగిరిపోయాయి. అవి వీడియో తీసుకుందామని వెళ్ళాను, అన్నీ ఎగిరిపోయాయి. అవి 2 మాత్రం మొండిగా అట్లే ఉండిపోయాయి అనమాట. అవి 2 తీసుకున్నా. అక్కడి నుంచి ఇంకా నేను బంతిపూల తోటకు వచ్చాను. బంతిపూల తోట నిజంగా ఎంత బాగుందంటే చూడడానికి కళ్ళకు కట్టినట్టు అంత అందమైన ప్రదేశము. నిజంగా ఈ ప్లేస్ ఒక పీస్ అనిపించింది నా ప్రశాంతతకి, నా మనసుకి. ఇలాంటి ప్లేస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అవును, ఇంతకు మీరు పొలం వేశారా? పొలంలో చెనక్కాయ వేసింటే మీ పొలంలో పందులు దాడి చేశాయా? అది కూడా కామెంట్ చేయండి. మేమైతే పొలంలో చెనక్కాయ వేసాం, ఇంకొక వైపు మామిడి తోట పెట్టాం. అయితే ఈ పొలం వీళ్ళది, మా పక్కన తోట ఇది బంతిపూల తోట. ఎంత చక్కగా ఉందో ఈ పొలాన్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలో అక్కడ నుంచి కొన్ని పువ్వులు కోసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే పాపం కోళ్ళకు మాని గింజలు వేయడం మర్చిపోయాం. రాగానే కోళ్ళకైతే గింజలు వేస్తున్నాం. ఇప్పటితో ఈ వీడియో ఇక ఇంతే. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఊరు వచ్చినప్పుడు ఇలాంటి మంచి వీడియో అయితే నాకు దొరుకుతుందన్నమాట. మేము ఉన్నది టౌన్లో కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని చాలా వరకు మిస్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్